సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులకు కనీసం తాగునీరు, ఆహారం కూడా అందడం లేదు. దీంతో కొందరు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఆహారం అందిస్తున్నారు. 2 మహిళలు ఇంట్లో ఆహారం వండుకుని వచ్చి వరద బాధితుల కడుపు నింపారు. మరింత సమాచారం సింగ్ నగర్ నుంచి మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. వరద బీభత్సం విజయవాడ సింగనగర్ తో పాటు అనేక ప్రాంతాలను పూర్తిగా ముంచేసే నేపథ్యంలో గడిచిన 3-4 రోజులుగా చాలా మంది కనీసం తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు కొంత తెరపిచ్చే నేపథ్యంలో చాలా మంది తమ గృహాలను వీడి బయటకు సురక్షిత ప్రాంతాలకు వస్తున్నారు. అయితే అలాంటి వారిని గుర్తించి కొంతమంది స్వచ్ఛంద సేవకులు వారి ఇంట్లో తయారు చేసినటువంటి భోజనాన్ని వరద బాధితులకు అందిస్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు మీ విధంగా సాయం చేస్తున్నారు? నిడమానూరు నుంచి వచ్చామండి. ఇవి మేము న్యూస్ లో చూసి రాత్రి చాలా బాధ అనిపించింది. ఇంకా అందుకనే మేము సొంతగా చేసి ఇద్దామన్న ఉద్దేశంతో మేము మా ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చినాక ఎట్లా రావాలనేది మాకైతే అర్థం కాలేదు. వీళ్ళు అటు నుంచి వెళ్ళమంటే మేము అక్కడి నుంచి పంచుకుంటూ వచ్చేసామండి డైరెక్ట్ గా. అటు వెళ్తే ఇంకా కొంతమందికి లేని వాళ్ళకి వెళ్ళేది, కానీ ఇంకా అటు వెళ్ళడానికి ఆప్షన్ లేక ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేయాల్సి వచ్చిందండి. ఎంతమంది కలిసి తయారు చేశారు? ఎంతమందికి మీరు అందేవాళ్ళనుకుంటున్నారు? మేమిద్దరం అండి. మాకు హెల్ప్ గా ఇంకో ఆవిడ వచ్చారండి. మేము 2 ఫ్యామిలీలు కలిపి చేసామండి. సో ఎంతమంది కలిసి మీరు ఎట్లా తయారు చేశారు? ఆవిడ నేనే చేసామండి. 2 కలిసి చేసాము. 5 కిలోలు మూట బియ్యం చేసాము. ఏదో నలుగురికి కాస్త ఉపయోగపడాలని. మమ్మల్ని అసలు ముందుకు పంపిస్తే కొంచెం పోలీసులు వాళ్ళు మాకు అడ్డం, అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పాపం వాళ్ళని తప్పు పట్టడం కాదు. మేము లోపల చాలా మంది అందని వాళ్ళు ఉన్నారు. అది మాకు బాధ. వాళ్ళకు కూడా అందితే పాపం సంతోషంగా తింటారు కదా. వాళ్ళ కట్టు బట్టలతో బయటకు వచ్చేసారంటే చాలా బాధగా ఉంది. అసలు రోజు 2-3 రోజు నుంచి టీవీలో చూస్తున్నారు చాలా మంది తినడానికి తిండి. మాకు కూడా కొంచెం అంటే ఇక్కడికి ఎలా రావాలి అనేది మాకు తెలియలే. అంటే కొంచెం మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోతే మీరు ఇరుక్కుపోతారు అనేది ఒకటి ఇంట్లో వాళ్ళకి కూడా భయం ఉంటది కదండి. అందుకని మేము రాలేకపోయాం. ఇలా అవుతుందని ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. మా దగ్గర నుంచి స్టార్ట్ అయిందంట కాలువ, అది గండి పడటం ఏది జరిగింది. అది ఒక్క నిమిషం మాకు ముందు చెప్పుంటే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. 5:30కి స్టార్ట్ అయింది జస్ట్ వాటర్. ఇక అలా అలా పెరుగుతుంది. మాకు కొంచెమైనా మెసేజ్ పెట్టుంటే మేము అసలు ఉండేవాళ్ళం కాదు. కార్లు, బైకులు, వాటర్ లేదు, ఎవరు రాలేదు అసలు. ఒక్కరు రాలేదు. ఈ ఒక్కరోజు వాటర్ ప్యాకెట్లు 2, పులిహార ప్యాకెట్లు 2 ఈరోజు వచ్చాయి. కరెంట్ లేదు. సరే కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఎలా ఉంటారండి అసలు? సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే అత్యంత ఘోరమైన పరిస్థితులు తాము ఎదుర్కొన్నామని చెప్తున్నారు. కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా తమను రక్షించేందుకు ప్రయత్నం చేయలేదని బాధితులు చెప్తుంటే, మరోవైపు ఏదో రూపంలో బయటపడినటువంటి వారిని కనీసం తమ వంతు సాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది మహిళలు స్వయంగా ఇంట్లో తయారు చేసినటువంటి భోజనాన్ని తీసుకొచ్చి వారికి అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.